డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. ఆల్రెడీ మనము టెట్ పేపర్లకు సంబంధించి ప్రీవియస్గా మ్యాథ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చూసాము. ఆల్రెడీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. ఈరోజు మనము అక్టోబర్ 7th 2024లో పేపర్ 1కి సంబంధించి షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మ్యాథ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే 91 ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 6.54 అంటే 6 పరిశీలన అంశాల తాలూకా మీన్ అంటే అంకమద్యము ఎంత అంటున్నాడు? 6.54 ఆడే ఇచ్చాడు. దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆ పరిశీలన అంశాల తాలూకా మొత్తం ఎంత? మనకి అంకమద్యం ఫార్ములా అంటే అంకమద్యమం AM is equal to arithmetic mean is equal to sum of observations by number of observations అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మనకి అర్థమెటిక్ మీన్ సగటు వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6.54 is equal to సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి కనుక్కోమనేది అదే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు కనుక్కోమన్నాడు కాబట్టి దాన్ని x అనుకుందాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఆ పరిశీలన అంశాలు ఎన్ని ఉంటాయో కూడా వాడే చెప్పాడు. ఎంత చెప్పాడు? 6 అని చెప్పాడు. మనకు కావాల్సింది ఇది. మరి x కావాలంటే x కి 6 డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే ఇంటూ చేస్తుంది కాబట్టి 6.54 ఇంటూ 6 ఇది ఎంత అయితే వస్తుందో అదే కదా x వాల్యూ అవుతుంది. ఇంటూ చేయండి. 6 4 జా 24 4 2 6 5 జా 30 30 ప్లస్ 2 32 2 3 6 6 జా 36 36 ప్లస్ 3 39. ఇక్కడ 2 పాయింట్స్ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కావాలి. అంటే ఏమొచ్చింది? 39.24 వచ్చింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x డిగ్రీస్ ఈజ్ అంటే x డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే పూరక కోణం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. మనకి పూరక కోణం అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ 50 డిగ్రీస్ అనేది ఒక యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఎంత డిగ్రీ ఉంటే ఎంత కోణం ఉంటే అది మనకి పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుందని అంటాడు. అప్పుడు మనకి రెండు యాంగిల్స్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణం అవ్వాలి అంటే ఆ రెండు యాంగిల్స్ తాలూకా రెండు కోణాల తాలూకా మొత్తము 90 డిగ్రీస్ అవ్వాలి. ఆ విధంగా ఉండేటప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉండాలి? 40 ఉండాలి. 50 40 కలిపినప్పుడే కదా మనకి 90 అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ రెండు 90 అయినప్పుడే మనకి ఈ రెండు కోణాలు కూడా పూరక కోణాలు అవుతాయి. మనకి ఇచ్చింది ఏంటి? x ఇచ్చాడు. xకి ఏది మనం యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుందని అంటున్నాడు. మనకి ఇక్కడ x డిగ్రీస్ ఇచ్చాడు. ఆ x డిగ్రీస్ కి ఏం యాడ్ చేస్తే ఆ రెండు కోణాలు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణాలు అవుతాయి అని అంటున్నాడు. మనకి ఇక్కడ 90 డిగ్రీస్ మైనస్ x వేసారు అనుకోండి, అప్పుడు మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయ్యి 90 ఇటువైపు లెఫ్ట్ సైడ్ 90 ఉంటుంది, రైట్ సైడ్ కూడా 90 ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు కావాల్సిన ఆ రెండవ కోణం ఎంత అని తెలుస్తుంది? 90 డిగ్రీస్ మైనస్ x డిగ్రీస్. ఇది x డిగ్రీస్ ఒక కోణం, 90 మైనస్ x అనేది ఇంకొక కోణం. ఈ రెండు కోణాలు కలిపినప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఆ రెండు కోణాలు ఏమవుతాయి? మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. మనకి x డిగ్రీస్ మరి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ x అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే x డిగ్రీస్ కి మనకి సప్లిమెంటరీ యాంగిల్ సంపూరక కోణాలు అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి 180 డిగ్రీస్ మైనస్ x అవుతుంది. ఎందుకు? ఈ 180 డిగ్రీస్ మైనస్ x అనేది ఒకటి, నెక్స్ట్ వాడు ఇచ్చింది x డిగ్రీస్ కదా, అప్పుడు ఈ x క్యాన్సిల్ అయ్యి మనకి ఏం రావాలి? 180 రావాలి. ఆ విధంగా రెండు కోణాలు మనకి కాంప్లిమెంటరీ అవ్వాలంటే 90 రావాలి, సప్లిమెంటరీ అవ్వాలంటే 180 రావాలి. ఇప్పుడు సపోజ్ 130కి మనకి సప్లిమెంటరీ యాంగిల్ సంపూరక కోణం ఎంత అంటే 50. ఎందుకు? 130కి 50 కలిపినప్పుడు మనకు 180 వస్తుంది. సప్లిమెంటరీ అన్నప్పుడు 180 నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాంప్లిమెంటరీ పూరకం అన్నప్పుడు 90 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 60 డిగ్రీస్కి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణం అడిగితే 30 అవుతుంది. ఎందుకు? 60 ప్లస్ 30 90 అవుతుంది. అదే ఒకవేళ 60 డిగ్రీస్కి మనకి సప్లిమెంటరీ సంపూర్ణ కోణం అడిగేటప్పుడు 180 కావాలి కదా. 180 కావాలి అంటే అప్పుడు ఇది 120 అవుతుంది.
ఆ విధంగా మనము కాంప్లిమెంటరీ అన్నప్పుడు 90 చూసుకోవాలి, సప్లిమెంటరీ అన్నప్పుడు 180 చూసుకోవాలి. నెక్స్ట్ 93 మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణము కనుక్కోమంటున్నాడు. దేనికి? రెగ్యులర్ పెంటాగాన్ అంటే క్రమ పంచభుజి. పెంటాగాన్ అంటే పంచభుజి. మనకి ఈ విధంగా ఎక్స్టీరియర్ యాంగిల్ కి సంబంధించి ఒక్కొక్క బాహ్య కోణం ఎంత కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 360 డిగ్రీస్ బై ఎన్. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే వాడు మనకి దేని గురించి అడిగాడో, దేని తాలూకా ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగాడో అది మనకు అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి పెంటాగాన్ పంచభుజి అడిగాడు కాబట్టి పంచభుజి అంటే 5 భుజాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఎన్ ప్లేస్ లో 5 వేయాలి. ఇప్పుడు 360 డిగ్రీస్ బై 5 అంటే 360ని 5 తో భాగిస్తే 5 7 35, 36 లో 35 పోతే ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 0 అంటే 10, 5 2 10. ఆ విధంగా ఒక్కొక్క బాహ్య కోణం ఎంత ఉంటుందంటే పెంటాగాన్ లో 72 డిగ్రీస్ ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రెగ్యులర్ సపోజ్ రెగ్యులర్ హెక్సాగాన్ అనుకోండి. హెక్సాగాన్ అంటే మనకి షడ్భుజి అన్నప్పుడు 6 భుజాలు ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క దానికి 360 బై 6 అయ్యాలి. అప్పుడు ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ హెప్టాగాన్ నెక్స్ట్ ఒకవేళ ఆక్టాగాన్ అన్నాడు అనుకోండి. ఆక్టాగాన్ అంటే అష్టభుజి అన్నప్పుడు 8 భుజాలు ఉంటాయి. అప్పుడు 360 డిగ్రీస్ బై 8. అప్పుడు 8 4 32, 36 లో 32 పోతే 4 ఉంటుంది. 4 పక్కన 0 అంటే 40, 8 5 40. అప్పుడు ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది. ఈ విధంగా మనకు వాడు ఏం అడిగినా కూడా అంటే బాహ్య కోణం ఒక్కొక్క బాహ్య కోణం దేని గురించి అడిగినా అది హెప్టాగాన్ అవని, హెక్సాగాన్ అవని, నెక్స్ట్ ఇంకా ఏదైనా కూడా ఆక్టాగాన్ అవని, ఏదైనా కూడా మనకి ఫార్ములా ఏంటంటే 360 డిగ్రీస్ బై ఎన్. ఎన్ అంటే ఏంటంటే వాడు దేని గురించి అడిగాడో, ఇక్కడ పెంటాగాన్ గురించి అడిగాడు కాబట్టి 5 వేసాము, పంచభుజి కాబట్టి 5. ఒకవేళ హెక్సాగాన్ అడిగితే ఎన్ ప్లేస్ లో 6 వేయాలి. ఒకవేళ స్క్వేర్ అన్నాడు అనుకోండి. అప్పుడు స్క్వేర్ అంటే 4 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కదా కాబట్టి ఎన్ ప్లేస్ లో 4 వేయాలి. ఆ విధంగా ఎన్ని భుజాలు ఉంటే ఎన్ ప్లేస్ లో అది ఆ నెంబర్ వేయాలి. అప్పుడు చేస్తే మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్క బాహ్య కోణం ఎంత వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ 94 ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ 196 సెంటీమీటర్స్. అంటే ఒక స్క్వేర్ చతురస్రం తాలూకా వైశాల్యం ఏమో 196 అంటున్నాడు. దెన్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే దాని తాలూకా భుజము సైడ్ ఎంత అంటున్నాడు. మనకి చతురస్రం తాలూకా వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఫార్ములా అంటే ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ఆడు ఆల్రెడీ ఎంత ఇస్తాడు? 196 వాడే ఇస్తాడు. ఇప్పుడు మనకు అడుగుతుందంటే సైడ్ ఏ అడుగుతున్నాడు అంటే ఇక్కడ స్క్వేర్ ఏమో అటువైపు వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి రూట్ ఓవర్ 196. 196 కి స్క్వేర్ రూట్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 196 ని ఎలా రాయొచ్చు? 14 స్క్వేర్ గా రాయొచ్చు. మనం ఎప్పుడు కూడా 30 వరకు స్క్వేర్స్ అనేవి నేరిస్తే చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 14 మిగిలింది. ఆ స్క్వేర్ తాలూకా సైడ్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95 ద నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 4/5 టైమ్స్ ఆఫ్ 2/3. అంటే 2/3 అనే నెంబర్ కి ఫ్రాక్షన్ కి 4/5 టైమ్స్ అంటే ఇంటూ చేస్తే ఏ నెంబర్ మనం దానికి కలిపితే టు గెట్ మనకి వస్తుంది. ఎంత వస్తుంది? 3/4 కావాలి. అంటే 3/4 మనకు రావాలి అంటే ఇక్కడ 2/3కి 4/5 టైమ్స్ వాడే యాడ్ చేశాడు. 4/5 టైమ్స్ వాడు చేస్తే ఇంకా ఈ నెంబర్ కి వాట్ షుడ్ బి యాడెడ్ ఇంకా ఎంత మనం కలపాలి అని అంటున్నాడు. అంటే 2/3 అనే ఫ్రాక్షన్ కి 4/5 టైమ్స్ చేస్తే అంటే ఇంటూ చేస్తే ఇంకా దానికి ఏ నెంబర్ మనం యాడ్ చేస్తే మనకి 3/4 పొందుతాము అని అంటున్నాడు. టు గెట్ 3/4 అంటే 3/4 మనకు కావాలి. ఆ 3/4 కావాలి అంటే 2/3కి 4/5 టైమ్స్ చేసినప్పుడు ఇంకా అదే నెంబర్కి ఇంకెంత మనం కలపాలి, తప్పనిసరిగా కలపవలసింది ఇంకెంత అని అంటున్నాడు. అంటే మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇటువైపు +2/3 వస్తే మైనస్ అవుతుంది. 4 2 8 బై 5 3 15. ఇప్పుడు 4కి 15కి ఎల్సిఎం 4 × 15 60 అవుతుంది. మరి అప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎందుకు? 4 × 15 ఈ రెండింటి తల కసాగు
ఎల్సిఎం ఆ రెండింటి తాలూకా ప్రోడక్టే వచ్చింది కాబట్టి ఈ రెండింటిని డైరెక్ట్ గా మనం ఇంటూ చేయొచ్చు. 15 3s 45 మైనస్ 8 4s 32. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 45 నుంచి 32 తీయాలి అంటే 13 మిగులుతుంది, కింద 16 ఉంటుంది. మరి ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 13/60. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96. ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ప్లేట్ హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ 62.8. మనకి రేడియస్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఒక సర్క్యులర్ ఆకారంలో వృత్తాకారంలో ఉన్న ప్లేట్ ని దాని తాలూకా రేడియస్ వ్యాసార్థం మనకు కనుక్కోమంటున్నాడు. వాడేమి ఇచ్చాడు మనకి? సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి మనకి ఇచ్చాడు. వృత్త పరిధి అంటే వృత్తం తాలూకా చుట్టుకొలతనే వృత్త పరిధి అంటారు. మన దానికి ఫార్ములా ఏంటి? 2πr. ఆ 2πr వృత్త పరిధి ఆల్రెడీ అది ఇచ్చాడు. అంత ఇచ్చాడు 62.8. దీన్ని బట్టి మనము రేడియస్ ఆర్ కనుక్కోవాలి. 2 ఇంటూ పై అంటే వాడే మనకి తీసుకోమని చెప్పాడు. పై ఈజ్ ఈక్వల్ టు 3.14 తీసుకోమని చెప్పాడు. కాబట్టి 3.14 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 62.8. ఇప్పుడు మనము పాయింట్స్ లేకుండా దీన్ని చేసేద్దాం. 2 ఇంటూ పాయింట్ లేకుండా రాయాలంటే 314 బై పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 zeros రావాలి బై 100 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 62.8. ఇక్కడ మనకి పాయింట్ లేకుండా రాసాము. పాయింట్ తర్వాత ఒక్క ప్లేస్ ఉంది కాబట్టి 1 0 మాత్రమే రావాలి. ఆ విధంగా పాయింట్లు లేకుండా రాసుకున్నాం అంటే మనకి డివైడ్ కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 628/10. ఇక్కడ మనకి 2 ఏమో ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తే కాబట్టి 1/2 ఇంటూ ఇక్కడ 314/100 అటువైపు వెళ్తే 100/314 అవుతుంది. ఇప్పుడు చూడండి 2 1s ఇక్కడ ఎగ్జాక్ట్గా తెగుతుంది. ఎలా తెగుతుంది? 2 3s 6, 2 1s 2, 2 4s 8. ఇప్పుడు మనకి కింద డినామినేటర్లో 314 ఉంది, న్యూమరేటర్లో 314 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకా ఏం మిగిలాయి ఇక్కడ? 10 1s 10 10s అంటే ఆరేమో 10 సెంటీమీటర్స్. దీన్ని బట్టి మనం కనుక్కున్నది ఏంటంటే రేడియస్ 10 సెంటీమీటర్స్ అని అన్నాడు. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 మ్యాచింగ్ చేయమంటున్నాడు. ఇటువైపు ఏమో నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే భుజాల తాలూకా సంఖ్య ఇటువైపు ఇచ్చాడు, ఇటువైపు నేమ్ ఆఫ్ ద పాలిగన్ బహుభుజి తాలూకా పేర్లు ఇటువైపు ఇచ్చాడు. అంటే ఎన్ని భుజాలకి ఏ రకమైన బహుభుజి ఏర్పాటు అవుతుంది అని ఇక్కడ మనకు తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ తాలూకా ఉద్దేశం. మనకి సైడ్స్ ఇక్కడ ఒక బహుభుజికి 8 సైడ్స్ 8 భుజాలు ఉంటే దాన్ని మనం ఆక్టాగాన్ అష్టభుజి అంటాం. అష్ట అంటే 8 అని అర్థం. కాబట్టి 8 భుజాలు ఉంటే ఆక్టాగాన్ అంటే ఏ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ 7 సైడ్స్ ఉంటే 7 భుజాలు ఉంటే అది హెప్టాగాన్. హెప్టా అంటే 7, దాన్ని తెలుగులో మనం సప్తభుజి. సప్త అంటే 7 అని అర్థం. కాబట్టి 7 అంటే బి అనేది 2 అవుతుంది. నెక్స్ట్ 5 అంటే 5 సైడ్స్ 5 భుజాలు ఉంటే దాన్ని మనం పెంటాగాన్ అంటాం. అంటే తెలుగులో పంచభుజి. పంచ అంటే 5, పెంటాగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి. కాబట్టి సి అనేది 4 అవుతుంది. సి 4 అవుద్ది. నెక్స్ట్ లాస్ట్ లో మిగిలిందంటే 6 అంటే మనకి 6 భుజాలు ఉంటే దాన్ని మన హెక్సాగాన్. తెలుగులో హెక్సాగాన్ ని షడ్భుజి అని పిలుస్తారు. షడ్భుజి కాబట్టి డి అనేది 1 అవుతుంది. ఈ విధంగా ఒకవేళ 4 సైడ్స్ ఉంటే అది మనకి క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అవుతుంది. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అవుతుంది. ఒకవేళ 10 సైడ్స్ ఉంటే అది మనకి డెకాగాన్ అవుతుంది, అంటే దశభుజి. ఇందాక 4 సైడ్స్ ఉంటే అది మనం క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అన్నాం కదా, చతుర్భుజానికి 4 భుజాలు ఉంటాయి. డెకాగాన్ అంటే 10 భుజాలు ఉంటే దాన్ని దశభుజి, ఇంగ్లీష్ లో డెకాగాన్ అని పిలుస్తారు. ఈ విధంగా మనకి హెక్సాగాన్ అంటే 6 భుజాలు, సప్తభుజి అంటే హెప్టాగాన్ అంటే 7 భుజాలు, అష్టభుజి ఆక్టాగాన్ అంటే 8 భుజాలు, నెక్స్ట్ పెంటాగాన్ అంటే పంచభుజి. పంచభుజి అంటే 5 భుజాలు. కాబట్టి ఈ విధంగా ఏ అనేది 3 అవుతుంది, బి అనేది 2 అవుతుంది, సి అనేది 4 అవుతుంది, డి అనేది 1 అవుతుంది. నెక్స్ట్ 98 రేడియస్ అండ్ హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పిల్లర్ ఆర్ 7 inches అండ్ 8 inches రెస్పెక్టివ్లీ. అంటే ఒక సిలిండ్రికల్ స్తూపాకారంలో ఉన్న స్తంభం యొక్క వ్యాసార్థమేమో 7 ఇంచులు 7 అంగుళాలు, అలాగే హైట్ ఎత్తేమో 8 అంగుళాలు అని అంటున్నాడు. దెన్
ద వాల్యూమ్ ఆఫ్ ద పిల్లర్ అంటే ఆ స్తంభం ఏదైతే స్తూపాకారంలో ఉందో ఆ స్తంభం యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం అడుగుతున్నాడు. మనకి ఆ స్తంభమేమో స్తూపాకారంలో ఈ విధంగా ఉంది అని అంటున్నాడు. ఈ విధంగా ఉండేటప్పుడు మనకి రేడియస్, మనకి ఆ రేడియస్ ఏమో ఎంత ఇచ్చాడు, మనకి 7 ఇంచెస్ అని ఇచ్చాడు. అలాగే హైట్, మనకి ఈ స్తూపాకారం తాలూకా హైట్ మనకి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 8 ఇంచెస్ అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి లోపల ఏదైతే ఉందో దానికి వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. మనకి సిలిండర్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. మనకి ఇది ఏదైతే ఉందో ఇది వృత్తాకారంలో ఉంటుంది కదా, మనకి ఒక సిలిండర్ తాలూకా కింద భాగమే వృత్తాకారంలో ఉంటుంది. దానిని మనం ఎత్తుతో గుణిస్తే అంటే హెచ్తో గుణిస్తే అప్పుడు మనకి దాని తాలూకా ఘనపరిమాణం వస్తుంది. కింద వృత్తాకారంలో ఉన్న దాని తాలూకా వైశాల్యము పై ఆర్ స్క్వేర్, అలాగే దాన్ని హైట్ తో మనం ఇంటూ చేస్తే ఘనపరిమాణం వస్తుంది. కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది ఫార్ములా. మనకి పై అంటే 22/7, ఆర్ అంటే రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు కదా 7 స్క్వేర్, కాబట్టి 7 × 7 2 టైమ్స్ మనం ఇంటూ చేయాలి. హెచ్ హైట్ అంతా 8. ఇప్పుడు 7 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 22 × 7 8 56 అంటే 22 × 56 కదా. ఇప్పుడు 22 తోటి 56 ఇంటూ చేద్దాం. ఫస్ట్ 2 తో చేద్దాం. 2 6 12 2 1 2 6 2 5 10 1 11. ఇప్పుడు మళ్ళీ ఇదే 2 తోటి మళ్ళీ చేస్తే 1 1 2 మళ్ళీ సేమ్ అదే కదా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 2 1 3 2 1 1 2 3 1232. దాని తాలూకా మొత్తం ఘనపరిమాణం ఎంత అంటే 1232. మనకి ఇంచ్ క్యూబ్ అంటే ఘనపు అంగుళాల్లో చెప్పమన్నాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఫార్ములా ఏమో పై ఆర్ స్క్వేర్ హెచ్. నెక్స్ట్ 99. A box contain 20 slips which are marked from 1 to 20. A slip is drawn without looking into the box. The probability of getting a prime numbered slip is అంటే మనకి ఒక బాక్స్ లో 1 నుంచి 20 వరకు స్లిప్లు అనేవి రాసి పెట్టారు. మనకి అందులోపల వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బాక్స్, ఆ బాక్స్ లో చూడకుండా మనం ఆ సంచిలో నుంచి ఒక స్లిప్ తీస్తే అది మనకి ప్రైమ్ నెంబర్డ్ స్లిప్ అంటే ప్రధాన సంఖ్య అయ్యే స్లిప్ ఏమవుతుందని అంటున్నాడు. మనకి 1 నుంచి 20 వరకు మనకి టోటల్ గా 20 స్లిప్స్ వేసాడు. అంటే ఆ బాక్స్ లో టోటల్ ఛాన్సెస్ అంటే అందులో నుంచి ఏదైనా మనకు రావచ్చు. కాబట్టి టోటల్ ఛాన్సెస్ ఏమో 20. ఇప్పుడు మనకి కావాల్సింది కదా పైన ఉండాలి. మనకేం కావాలి, ప్రైమ్ నెంబర్ స్లిప్ అంటే మనకి ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కావాలి. 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. 1 నుంచి 20 వరకు ఆల్రెడీ మనము 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ లాగా చెప్పుకున్నాం. డిడి బిబిసి బిబిసి బిఏ అని చెప్పుకున్నాం. అంటే డి అంటే 4 అని, డి అంటే 4, బి అంటే 2 2, సి అంటే 3 2 2, సి అంటే 3 2 1. ఈ విధంగా మనం చెప్పుకున్నాం. 4 అంటే 1 నుంచి 10 వరకు 4 ఉంటాయి. ఇక్కడ డి అంటే 11 నుంచి 20 వరకు 4 ఉంటాయి. ఇక్కడ 21 నుంచి 30 వరకు 2 ఉంటాయి. ఆ విధంగా మనం రాసుకున్నాం. ఇప్పుడు మనకు 1 నుంచి 20 వరకే కావాలి. అంటే 1 నుంచి 10 వరకు, అలాగే 11 నుంచి 20 వరకు, ఈ విధంగా మొత్తం 1 నుంచి 20 వరకు కావాలి. అంటే 1 నుంచి 20 వరకు 4 ఉంటాయి. నెక్స్ట్ 11 నుంచి 20 వరకు కూడా 4 ఉంటాయి. టోటల్ గా 4 4 8 ఉంటాయా లేదా? మనకు ఒకవేళ డీటెయిల్డ్ గా ప్రధాన సంఖ్యలు ఏవో కావాలి అంటే 1 నుంచి 20 వరకు 2 3 5 7 11 13 17 19. ఇవి మనకి 1 నుంచి 20 వరకు మిడిల్ లో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవంటే ఇవి. మొత్తం ఎన్ని 8 అయ్యాయా లేదా? మనకు కావలసిన ప్రధాన సంఖ్య అవ్వాలి. కాబట్టి మనకు కావలసిన ఛాన్సెస్ ఎప్పుడు కూడా పైన ఉండాలి. టోటల్ గా 8 ఉన్నాయి కాబట్టి పైన ఏమో 8 రాయాలి. కింద మరి 20 ఎందుకు రాస్తాము? టోటల్ ఛాన్సెస్ మనం తీసేటప్పుడు ఒక ప్రధాన సంఖ్య వస్తుందని గ్యారంటీ లేదు. 20లో ఏదైనా రావచ్చు. కాబట్టి మొత్తం అవకాశాలు ఇప్పుడు కింద ఉండాలి, మనకి కావాల్సింది పైన ఉండాలి. కాబట్టి 8/20. ఇప్పుడు మనకి 8 20 4 తో డివైడ్ అవుతాయి. 4 2s 8 4 5s 20. 2/5 వచ్చిందా లేదా? మనకి 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యల్లో దాని తల సంభావ్యత ఎంత అంటే 2/5. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100. 24 మీటర్ 11 సెంటీమీటర్ ఇంటూ 11 అంటే ఈ 11 ని 24 మీటర్ తో ఇంటూ చేయాలి, అలాగే 11 సెంటీమీటర్ తో కూడా ఇంటూ చేయాలి. ఫస్ట్ మనము 24 మీటర్ తో ఇంటూ చేద్దాం.
అంటే 24 ఇంటూ 11 చేస్తే 124 24 మళ్ళీ 24తోనే చేయాలి కాబట్టి 24 ఇప్పుడు చేస్తే 4 2 4 6 2 264 మీటర్స్ వచ్చింది. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీటర్స్ వచ్చింది. ఇప్పుడు సెంటీమీటర్స్ 11తో మళ్ళీ 11 ఇంటూ చేద్దాం. అప్పుడు ఇదేమొస్తుంది 121 సెంటీమీటర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎక్కడేమో మీటర్స్ లో వచ్చింది, ఎక్కడేమో సెంటీమీటర్స్ లో వచ్చింది. అంటే 264 ఎక్కడ ఉందో చూసుకోవాలి. అది మన ఆన్సర్ అనుకోవచ్చు. కానీ మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చడం నీకు వచ్చా రాదనే ఉద్దేశంతోనే ఇచ్చాడు. మనకి 100 సెంటీమీటర్స్ ని 1 మీటర్ గా తీసుకుంటాము. 100 సెంటీమీటర్లు అయితే అప్పుడు మనకి అది మీటర్స్ లో 1 మీటర్ అని అర్థం. మరి ఇక్కడ 100 కంటే ఎక్కువే కదా ఉంది. ఆల్రెడీ 120లో 100 సెంటీమీటర్స్ ఉన్నది, అలాగే ఇంకా ఎక్స్ట్రాగా 21 సెంటీమీటర్స్ కూడా ఉంది. అప్పుడే కదా 121 121 సెంటీమీటర్స్ అవుతుంది. మరి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్, ఇంకా 1 మీటర్ ఇంకా 21 సెంటీమీటర్స్ మనం మిగిలిపోయాయి. ఇప్పుడు సెంటీమీటర్స్ లో 121 ని మనం మీటర్స్ లోకి సెంటీమీటర్స్ లోకి మార్చుకున్నామా లేదా? ఆల్రెడీ మనకి మీటర్స్ ని ఇంటూ చేస్తే 264 మీటర్స్ వచ్చింది. ఇక్కడేమో 1 మీటర్ 21 సెంటీమీటర్ వచ్చింది. మరి ఇక్కడ మీటర్ ఇక్కడ మీటర్ ఈ రెండింటిని మనం కలిపేవాళ్ళే. అప్పుడు 264 ప్లస్ 1 265 మీటర్స్, ఇంకా ఏం మిగిలింది సెంటీమీటర్స్ లో 21 సెంటీమీటర్స్ మిగిలింది. అంటే ఈడు మీటర్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అంటే సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి నీకు మార్చడం వచ్చారాదో తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ మీటర్స్ ని ఇందులోకి మనం యాడ్ చేసి ఇవ్వాలి. అప్పుడు 265 మీటర్స్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ 21 సెంటీమీటర్ మిగిలిపోద్ది. కాబట్టి ఆ 21 సెంటీమీటర్ ఆ విధంగానే ఉంటుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది 265 మీటర్ 21 సెంటీమీటర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101. The value of 8x plus 5 into 12x plus 3 by 4x plus 2 when x is equal to 1 by 4. అంటే x వాల్యూ 1 by 4 అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తాలూకా వాల్యూ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. అంటే x ప్లేస్ లో 1 by 4 మనం వేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు 8x ప్లస్ ఈ విధంగా ఇచ్చాడు కదా, x ప్లేస్ లో 1 by 4 వేస్తూ మనం చేద్దాం. 8x ప్లేస్ లో 1 by 4 కదా వేయాలి, 8x కాబట్టి x ప్లేస్ లో 1 by 4 వేయాలి. 1 by 4 ప్లస్ 5 ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ 12 x ప్లేస్ లో 1 by 4 కదా వేయాలి. 1 by 4 ప్లస్ 3 అక్కడ 3 ఉంది కాబట్టి 3 బై 4 ఇంటూ x ఉంది కాబట్టి x ప్లేస్ లో ఎంత వేయాలి 1 by 4 ప్లస్ 2. ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఇక్కడ 4 తోటి ప్రతివి కూడా మనకి డివైడ్ అవుతాయి. 4 1s 4 2s అంటే 2 1s 2 కదా, అంటే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 5 ఉంది. 2 ప్లస్ 5 7 అవుతుంది ఇంటూ ఇక్కడ 4 1s 4 3s 12. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది. 3 ప్లస్ 3 9 3 ప్లస్ 3 6 బై ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 2 1 ప్లస్ 2 3 ఉంటుంది. ఇప్పుడు 3 1s 3 2s అంటే మొత్తానికి ఏం మిగిలాయి 7 2 ఇంటూ చేసుకుంటున్నాయి. 7 2s 14 అవుతుంది ఆన్సర్. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా x ప్లేస్ లో 1 by 4 వేస్తూ జాగ్రత్తగా మనము ఈ విధంగా ఇక్కడ స్టెప్స్ వేసుకుని నేను చేస్తాను. కానీ మీరు ఆ x ప్లేస్ లో 1 by 4 ని ఊహించుకొని ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత వస్తుందో డైరెక్ట్ గా మనకి 7 వస్తుంది అనే విషయం మనకు తెలియాలి. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ 14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102. The product of coefficient of x square and coefficient of x in the expression minus 7x square plus 2x plus 5 is అంటే మనకి ఈ సమీకరణంలో ప్రొడక్ట్ చేయమంటున్నాడు, అంటే లబ్ధం చేయమంటున్నాడు. ఏటేటికి లబ్ధం చేయమంటున్నాడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ తాలూకా గుణకము. కోఎఫిషియంట్ అంటే గుణకము, ఎక్స్ స్క్వేర్ తాలూకా గుణకానికి, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇది ఎక్స్ తాలూకా గుణకానికి. ఎక్స్ తాలూకా గుణకం అంతా ఇక్కడ ఉంది 2 ఉంది. ఆ రెండింటి తాలూకా ప్రోడక్ట్ లబ్ధం చేయమంటున్నాడు. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ తాలూకా కోఎఫిషియంట్ -7 ఎక్స్ తాలూకా కోఎఫిషియంట్ 2 ఆ రెండింటికి ప్రోడక్ట్ అంటే ఏంటి ఇంటూ కదా చేయమంటున్నాడు. -7 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుంది 7 2s 14 -14 అవుతుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103. ఎడ్జసెంట్ ఫిగర్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటే పక్కన ఇవ్వబడిన పటమేమో సమాంతర చతుర్భుజం అని అంటున్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ x ఉంది y ఉంది z ఉంది, వాటి తాలూకా వాల్యూస్ కనుక్కొని వాటిని ప్లస్ చేయమని చెప్తున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. మనకి
ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం తాలూకా ప్రాపర్టీస్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 80 వచ్చింది అంటే కంపల్సరీగా వై ప్లేస్ లో కూడా ఎంత రావాలి, 80 రావాలి. అంటే మనకి వై వాల్యూ ఏమో 80 అని తెలుస్తుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక రేఖ లాగా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. మరి స్ట్రైట్ లైన్ కి ఎక్కడైనా కూడా ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ ఉంటుందా లేదా? ఇది మొత్తం ఎక్స్ వై కలిపితే 180 డిగ్రీస్ ఉంటది. అందులో వై ఆల్రెడీ 80 అయిపోయింది కదా, మరి అప్పుడు ఎక్స్ ఎంత అవ్వాలి, 100 కదా అవ్వాలి. ఎక్స్ 100 అయ్యి వై 80 అయితే టోటల్ గా 180 అయ్యింది. వై వాల్యూ 80 ఎలా వచ్చిందంటే ఆపోజిట్ యాంగిల్స్ ప్యారలలోగ్రామ్ లో ఈక్వల్ గా ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎక్స్ తెలిసింది, వై తెలిసింది. మరి ఇప్పుడు మనకి జెడ్ ఏ విధంగా తెలుస్తుంది? మనకి సమాంతర చతుర్భుజం తాలూకు ధర్మాలలో ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఆసన్న భుజాలు, ఆసన్న కోణాల మొత్తము, ఆసన్న కోణాలు సంపూరకాలు, ఆసన్న కోణాలు సంపూరకాలు అని చెప్పాను. సప్లిమెంటరీ యాంగిల్స్ అని. సంపూరకాలు అంటే అర్థం ఏంటి? 180 డిగ్రీస్. మరి ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ అన్నాడు. మరి ఇక్కడ ఆల్రెడీ 180లో 80 ఇక్కడ అయిపోయింది. మరి ఇక్కడ ఎంత ఉంటది? 100 కదా ఉంటది. జెడ్ ఏమో 100 వచ్చింది. ఎలా వచ్చింది? ఆసన్న కోణాల మొత్తము 180 కాబట్టి ఇక్కడ 80 అయిపోయింది, ఇక్కడ 100 ఉండాలి. మరి జెడ్ తెలిసింది, ఎక్స్ తెలిసింది, వై తెలిసింది. వాటిని ప్లస్ చేయమని చెప్పాడు. ఫస్ట్ ఎక్స్ ఏమో 100, వై ఏమో 80. 100 80 180, 180కి 100 ప్లస్ చేస్తే 280 అయింది. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మనకి 280 డిగ్రీస్ వచ్చింది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు 180 డిగ్రీలు ఉంటాయి. నెక్స్ట్ 104. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 +3 -7 +5 ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ బి ఏమో ఈ విధంగా ఇచ్చాడు, సి ఏమో ఇలా ఇచ్చాడు. ఆ మూడింటి తాలూకా వాల్యూస్ కనుక్కొని ఇందులో ఏది మనకి ఆప్షన్స్ ప్రకారంగా సాటిస్ఫై అవుతుందో అని అంటున్నాడు. ఫస్ట్ ఏ వాల్యూ ఎంతో మనం కనుక్కుందాం. -2 +3 అంటే +1 అవుతుంది. +1 -7 అంటే -6 అవుతుంది. -6 +5 అంటే -1 అవుతుంది. అంటే ఏ వాల్యూ మనకి -1 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతో చూద్దాం. -7 +6 అంటే -1 అవుతుంది. -1 -2 -3. -3 +6 +3. +3లో నుంచి -1 తీస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే బి వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ చూద్దాం. -5 +6 అంటే +1. +1 -1 క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. కాబట్టి సి వాల్యూ 0. మరి ఇక్కడ ఇచ్చిన వాటి ప్రకారంగా చూస్తే అన్నిటికంటే పెద్దది ఏది? బి పెద్దది, అన్నిటికంటే పెద్దది. ఆ తర్వాత ఏ -1 ఉంది, సి 0 ఉంది. మరి -1 పెద్దదా, 0 పెద్దది అంటే 0 పెద్దది కాబట్టి సి. ఆ లాస్ట్ లో మిగిలిపోయింది ఏంటి? ఏ. కాబట్టి ఏ కంటే సి పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్, సి కంటే బి పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ. ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇలాంటివి ఇచ్చేటప్పుడు వాల్యూస్ కనుక్కొని ఆప్షన్స్ లో ఏది మనకు సాటిస్ఫై చేస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 105. మీడియన్ ఆఫ్ 1.25, 1.02, 1.035, 1.21, 1.03, 1.09, 1.06. అంటే ఇక్కడ ఇన్ని రాసులు ఇచ్చాడు కదా, అందులో మనకి మీడియన్ కనుక్కోమంటాడు. మీడియన్ అంటే మధ్యగతము. మనకి మధ్యగతం అంటే ఏంటి? మనకి ఏవైతే రాసులు ఇచ్చాడో వాటిని ఒక క్రమంలో పెట్టుకోవాలంటే అసెండింగ్ ఆర్డర్ అని పెట్టుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అని పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకునేటప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో, ఏ రాశి తాలూకా విలువ ఉంటుందో ఆ విలువే మనకి మధ్యగతంగా మారుతుంది. ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో పెడదాం. మనకి ఇక్కడ చూస్తే అన్ని పాయింట్స్ తోటి కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూడాలి. మనకి అన్ని దగ్గరలో కూడా 1 పాయింట్ తోటే ఉన్నాయి కాబట్టి వాటితో ప్రాబ్లం లేదు. పాయింట్ తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే మనకి 2లు ఏవైతే ఉన్నాయో వాటికంటే 0లు చిన్నవే కదా, కాబట్టి 0తో ఏవైతే ఉన్నాయో వాటినే మనం చూసుకోవాలి. ఇక్కడ 0.2 ఉంది, ఇక్కడ 0.3 ఉంది, ఇక్కడ 0.3 ఉంది, ఇక్కడ 0.9 ఉంది, ఇక్కడ 0.6 ఉంది. మనకి 9, 6 వాటికంటే 3 అనేది అన్నిటికంటే చిన్నది కదా. ఇక్కడ 2 అనేది ఉంది, ఇక్కడ 3 ఉంది. మనకి ఇప్పుడు ఏమవుతుంది? 1.02 అనేది అన్నిటికంటే చిన్నది అవుతుంది. 0 తర్వాత అన్నిటికంటే చిన్నది 2 ఉంది కాబట్టి 1.02 చిన్నది అవుతుంది. ఆ నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయింది. మనం మిగిలిన వాటిల్లో చూడాలి. ఇక్కడ 3 ఉంది, 0 తర్వాత 3 ఉంది, ఇక్కడ 0 తర్వాత 3 ఉంది.
ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి వాటిని పక్కన ఉంచితే ముందు 3 అనేది చిన్నది కదా, మరి ఈ రెండిట్లో ఏది చిన్నది? 3 తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 తర్వాత ఏది లేదంటే 0 ఉన్నట్టు కదా, కాబట్టి ఇది మనకి సెకండ్ వాల్యూ అవుతుంది 1.03. ఇది సెకండ్ వాల్యూ అయ్యిందంటే ఆటోమేటిక్ గా 3 తో ఉన్నదే కదా మనకి థర్డ్ వాల్యూ అవుతుంది 1.035. ఇప్పుడు మనకి 3 వాల్యూస్ అయ్యాయి, ఇంకా ఏమున్నాయి? 0 తర్వాత ఈ 3 అయిపోయాయి, ఇక్కడ 0 తర్వాత 9 ఉంది, 0 తర్వాత 6 ఉంది. మరి 0 తర్వాత 9 పెద్దదా, సారీ చిన్నదా, 6 చిన్నదా? 6 చిన్నది, కాబట్టి ఈ వాల్యూ ఫోర్త్ అవుతుంది 1.06 అనేది ఫోర్త్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 తర్వాత 9 ఉంది కాబట్టి ఇది ఫిఫ్త్ వాల్యూ అవుతుంది 1.09. ఇంకా ఏం మిగిలాయి? ఈ రెండు మాత్రం మిగిలాయి. 1.25 మిగిలింది, 1.21 మిగిలింది. ఇక్కడ 2, ఇక్కడ 2 సరిపోయింది. 2 తర్వాత ఏముంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి 5 కంటే 1 చిన్నది కదా, కాబట్టి 1.21 ఇది వస్తుంది 1.21. నెక్స్ట్ 1.25. ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకున్నాం. మీడియన్ అంటే ఏం చెప్పాము? మధ్యలో ఉండేది. మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇటువైపు మొత్తం టోటల్ గా 7 ఉన్నాయి కాబట్టి ఇటువైపు 3 వదిలేయండి, ఇటువైపు ఉన్నవి కూడా 3 వదిలేయండి. ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో అదే కదా మనకు మీడియన్ కావాల్సిందే. మధ్యగత 1.06 అనేది మనకి మీడియన్ అవుతుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు పాయింట్స్ తో ఇచ్చేటప్పుడు అసెండింగ్ లో గానీ డిసెండింగ్ లో గానీ చాలా కేర్ఫుల్ గా పెట్టుకొని మధ్యలో ఉండే వాల్యూ మీడియన్ అవుతుంది. నెక్స్ట్ 106. ఏ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 10,000. ఇట్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 5%. PA అంటే పెర్ యానం, ఒక సంవత్సరానికి అని అర్థం. పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్టర్ 2 years అంటే ఒక నగరం తాలూకా జనాభా 10,000 మంది ఉంటే అందులో ప్రతి సంవత్సరము పెర్ యానం అంటే ప్రతి సంవత్సరము 5% మంది పెరుగుతూ ఉన్నారు, ఇంక్రీజెస్ పెరుగుతూ ఉన్నారు. అయితే పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత ఆ నగరం తాలూకా పాపులేషన్ ఎంత ఉంటుందని అంటున్నాడు. ఇదే క్వశ్చన్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించి కూడా మనము ఈ విధంగానే చేస్తాం. మనకి ఆ సిటీలో ఎంతమంది ఉన్నారు అన్నాడు? 10,000 ఉన్నారు అని అన్నాడు. మనకి ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతారు అంటున్నాడు. పర్సెంట్ అంటే 100 మందికి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొక 5 పెరుగుతున్నారు అని అంటున్నాడు. అంటే 105/100 అంటే ప్రతి 100 మందికి 5 పెరుగుతున్నారు. ఇప్పుడు మనం 1 year వేసాము, అలాగే ఆఫ్టర్ 2 years కదా అన్నాడు, అంటే 2 times వేయాలి 105/100. ఈ విధంగా చేస్తే మనకి 2 years తర్వాత ఎంత పాపులేషన్ ఉందో తెలుస్తుంది. మనకి పైన 1 2 3 4 zeros ఉన్నాయి, కింద కూడా 4 zeros ఉన్నాయి. అవి మనకి క్యాన్సిల్ అవుతాయి. మనకి 105 × 105 స్క్వేర్. మనకి 5 తో ఉండేటప్పుడు స్క్వేర్స్ అనేవి చాలా ఈజీ. ఈ 5 ఏదైతే ఉందో ఆ 5 ని స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది? 25 వస్తుంది. ఆ 5 కి ముందు ఏది ఉంది? 10 ఉంది. 10 ని నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 10 × 11 అంటే 110. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. 11,025 మంది అవుతారు ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు సపోజ్ 75 స్క్వేర్ అని ఉంది అనుకోండి, 5 తో ముందు స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఆ 5 కాకుండా మిగిలిన నెంబర్ ఏది ఉంది? 7 ఉంది. 7 కి నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 7 8 56 అంటే ఆన్సర్ ఇది అవుతుంది. 75 స్క్వేర్ ని 75 × 75 చేస్తే ఇది వస్తుంది. ఒకవేళ 45 స్క్వేర్ అనుకోండి, 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 5 కాకుండా ఏదైతే మిగిలిందో దానికి నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 4 తర్వాత నెంబర్ 5 కదా, 4 5 20 అంటే 45 ని స్క్వేర్ చేస్తే అంటే 45 ని 2 times ఇంటూ చేస్తే 2025 వస్తుంది. ఆ విధంగా మనకి స్క్వేర్స్ అనేవి వస్తే ఇలాంటి లెక్కలైనా ఈజీగా చేయొచ్చు. చక్రవడ్డీకి సంబంధించి కూడా ఒక వ్యక్తి 10,000 రూపాయలతో సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒకసారి వడ్డీ రేటుతో కట్టే విధంగా 2 సంవత్సరాల తర్వాత వచ్చే చక్రవడ్డీ ఎంత అని అడిగాడు అనుకోండి, సేమ్ అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. అంటే మనకి 10,000 × 105/100 × 105/100 ఆ విధంగా చేస్తే మనకు 11,025 వచ్చింది. ఇది జనాభా కాబట్టి 11,025. ఒకవేళ ఇది వడ్డీ లెక్కలు అనుకోండి, మనకి 11,025 అనేది మొత్తం అవుతుంది. అందులో నుంచి 11,025లో నుంచి నువ్వు మొదట 10,000 రూపాయలు ఇచ్చావు కదా అసలు తీస్తారు అనుకోండి, అప్పుడు మనకి చక్రవడ్డీ ఎంత వచ్చిందో తెలుస్తుంది. 1,025 రూపాయలు చక్రవడ్డీ వచ్చిందని అర్థమవుతుంది. కాబట్టి చక్రవడ్డీకి సంబంధించిన లెక్కలైనా లేకపోతే ఈ విధంగా గ్రామ జనాభా ప్రతి సంవత్సరము
కొంత శాతం పెరుగుతూ ఉన్నారు లేదా కొంత శాతం తగ్గుతూ ఉన్నారు అని అంటే అప్పుడు కూడా మనము ఈ విధంగానే ప్రాసెస్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 107. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ 72 books ఈజ్ 9 kg, దెన్ ద వెయిట్ ఆఫ్ 40 such books ఇన్ కేజీస్ లో కావాలి అని అంటున్నాడు. మనకి 72 పుస్తకాల తాలూకా బరువు వెయిట్ ఏమో 9 kgలు అయితే 40 పుస్తకాల తాలూకా బరువు ఎంత అవుతుందని అంటున్నాడు. మనకి 70 books తాలూకా వెయిట్ 9 kgs అయితే 40 books మనకు కావాలి అని అంటున్నాడు. మరి మనకి బుక్స్ తగ్గాయా లేదా? ఇంతకు ముందు 72 ఉన్నప్పుడు 9 kg, మరి 72 కంటే 40 books అనేవి ఖచ్చితంగా 9 kgs కంటే తక్కువ బరువే ఉంటది. కాబట్టి తక్కువ 40 బై ఎక్కువ 72 ఇంటూ 9 ఆ విధంగా చేస్తే మనకి 40 books ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది మనకి దేంతో డివైడ్ అవుతుంది? 4 తో డివైడ్ అవుతుంది. 4 10s 40, నెక్స్ట్ 4 1s 4, ఇంకా 7 లో 4 పోతే 3 ఉంటది. 3 పక్కన 2 అంటే 32, 4 8s 32 ఆ విధంగా పోయింది. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 1s 9, 9 2s 18, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 1s 2, 2 5s 10. అప్పుడు ఇక్కడ అన్ని పోగా ఒక 5 మాత్రమే మిగిలింది. అంటే దాని అర్థం ఏంటి? 5 kg అని అర్థం. 72 books ఏమో 9 kg అయితే 40 books ఏమో 5 kg అవుతుంది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108. 16x² మైనస్ 9y² డివైడెడ్ బై 4x ప్లస్ 3y. ఇదంతా బ్రాకెట్ లో ఉందంటే ఫస్ట్ దీన్ని చెయ్యాలి, ఆ తర్వాత ఇంటూ 4x మైనస్ 3y. ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని 4x మైనస్ 3y ఇంటూ చెయ్యాలి. అప్పుడు ఏమొస్తుంది? ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఉన్నాయి. మనం ఒకసారి చూస్తే దీనికి డివైడెడ్ బై అన్నాడు అంటే ఖచ్చితంగా ఇది కూడా ఈ తాలూకా రూపంలోనే ఉండొచ్చు. ఇక్కడ 16x², మనం 16 ని 4² గా రాయొచ్చు కదా. అప్పుడు 16 4² అవుతుంది, ఇక్కడ x². అంటే స్క్వేర్ అనేది 4 కి ఉంది, x కి ఉంది. మరి ఆటోమేటిక్ అది ఏమవుతుంది? 4x² అవుతుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 9y², ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ లోకి మారుతుందా ఏమో చూసుకోవాలి. 9 ఉంది, 3² అవుతుందా లేదా? 9 కాబట్టి అప్పుడు 3y కి స్క్వేర్ ఉన్నట్టు, కాబట్టి 3y² డివైడెడ్ బై ఏమిచ్చాడు? 4x ప్లస్ 3y అని ఇచ్చాడు. దాన్ని మనము ఇప్పుడు ఇదేదైతే వస్తుందో దానికి 4x మైనస్ 3y తో గుణించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. a² మైనస్ b² ఫార్ములా అంటే ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. కాబట్టి a అంటే 4x, b అంటే 3y. 4x ప్లస్ 3y a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 4x మైనస్ 3y బై 4x ప్లస్ 3y. ఇది మొత్తానికి దీన్ని ఇంటూ చేయాలి కాబట్టి 4x మైనస్ 3y. అది అలా ఉంచండి. ఇప్పుడు మనకి పైన కింద చూస్తే ఒకే రకమైన వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలాయి? 4x మైనస్ 3y, 4x మైనస్ 3y మిగిలింది. అప్పుడు ఏమవుతుంది? 4x మైనస్ 3y హోల్స్ ఇది 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ అవుతుంది. అది ఎక్కడ ఉంది? 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ ఆప్షన్స్ లో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి ఇలా ఇచ్చాడు అంటే ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాకి దీన్ని కూడా మనం మార్చుకునే ఛాన్స్ ఉండేటట్టు వాడు కూడా ఇస్తాడు. ఇక్కడ 16 ని 4² గా మార్చుకుంటే 4x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ y ఏమో స్క్వేర్ ఉంది కాబట్టి 9 కూడా అవుతుంది ఖచ్చితంగా స్క్వేర్. అప్పుడు 9 ఏమో 3² అవుతుంది కాబట్టి 3y హోల్ స్క్వేర్ అవుతుంది మొత్తం కలిపి. అప్పుడు a² మైనస్ b² లో ఉంది. అప్పుడు a² మైనస్ b² అంటే ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ పైన కింద రెండు కూడా ఒకే రకమైన ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? 4x మైనస్ 3y మిగులుతుంది. అలా ఇక్కడ కూడా 4x మైనస్ 3y మిగిలింది. ఇది ఒకేలా ఉన్నప్పుడు ఇంటూ చేస్తాను అంటే స్క్వేర్ అవుతుందా లేదా? కాబట్టి 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ అన్నది ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109. 2 పవర్ ఆఫ్ 4m ప్లస్ 3 ఇంటూ 4 పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 32 అయితే m వాల్యూ ఎంత అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనకి రెండు బేస్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ రెండు మనకి ఈక్వల్ అవుతాయా లేదా చూసుకోవాలి ఇలాంటివి ఇచ్చేటప్పుడు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 4 ని 2² గా రాస్తే ఇక్కడ బేస్లు భూములు అనేవి సమానం అవుతాయి కదా. కాబట్టి 2 పవర్ ఆఫ్ 4m ప్లస్ 3 దాన్ని అలాగే ఉంచితే ఇంటూ 4 ని 2² గా రాస్తాం. అప్పుడు ఈ 4 కి 2² రాసాము. ఈ 4 కి ఇది పవర్ గా ఉందంటే దీని మొత్తానికి పవర్ గా ఉన్నట్టే కదా. మైనస్ ఆఫ్ m ప్లస్ 1
దట్ ఈజ్ ఈక్వల్ టు 32 కూడా ఇక్కడ అన్ని కూడా బేస్లు 2లో ఉన్నాయంటే అక్కడ 32 కూడా మనం బేస్లోకి 2 పవర్స్లో రాయగలగాలి. 32ను 2 పవర్ 5గా మనం రాయొచ్చు. అప్పుడు చూడండి 2 పవర్ ఆఫ్ 4m+3 ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉంది. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉంటప్పుడు ఏ పవర్ ఆఫ్ mn అవుతుందా లేదా ఈ రెండు ఇంటూ చేసుకుంటా ఏ పవర్ ఆఫ్ mn అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి. 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ మైనస్ ఇంటూ m మైనస్ m 2 ఇంటూ మైనస్ m అంటే -2m ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 2 ఆ విధంగా చేశాను ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అప్పుడు ఏమవుతుంది మనకి బేసెస్ భూములు అనేవి సమానంగా ఉండి ఇంటూ చేసుకుంటే ఘాతాంకాలు అనేవి ప్లస్ చేయాలి. అప్పుడు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అవుతుంది. ఆ విధంగా 2 పవర్ ఆఫ్ 4m ప్లస్ 3 -2m -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఏటేట్ మనకు పోతాయి చూడండి 4m ఇక్కడ -2m ఏముంటుంది 2m ఉంటుంది 2m ఉంటుంది ఇక్కడ +3 ఇక్కడ -2 +3 నుంచి -2 పోతే +1 ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఇది ఎలా ఉందంటే ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n లో ఉంది. అంటే ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులా కూడా భూములు సమానంగా ఉంటే ఘాతాంకాలు అనేవి సమానం అవుతాయి. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. మరి ఇక్కడ ఘాతాంకాలు ఏంటి ఉన్నాయి 2m+1 ఉంది ఇక్కడ 5 ఉంది. అప్పుడు 2m+1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. మరి 2m ఈజ్ ఈక్వల్ టు +1 అటు వెళ్తే ఏమవుతుంది -1 అవుతుంది. 5లో నుంచి -1 పోతే 4 ఉంటుంది. అంటే 2m ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ 2m ఇంటూ చేస్తుంది ఇటు వస్తే డివైడ్ చేస్తుంది 2 1s 2 2s. మరి m వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 2 ఎక్కడ ఉంది ఆప్షన్ 3లో ఉంది. అంతే మనకి 2 వచ్చింది కదా అని చెప్పేసి ఆప్షన్ 2 అనేది పెట్టకూడదు. మనకి ఆన్సర్ అనేది 2 వచ్చింది అది ఎక్కడ ఉంది 3లో ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -1/3 -2/9 అండ్ -5/3. ఇక్కడ మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు భిన్నాలు వాటిని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమంటున్నాడు అంటే ఆరోహణ క్రమంలో పెట్టమంటున్నాడు. మనకి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అంటే చిన్నది నుంచి పెద్దది పెడితే దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. మరి వీటన్నిటిలో చిన్నదేదో మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ -1/3 అలాగే -2/9 -5/3 మూడు ఉన్నాయి కదా. వీటికి మనం ఏది పెద్దది ఏది చిన్నదో కనిపెట్టాలంటే ముందు చాలా ఈజీగా పైన ఏదైతే లవం ఉందో న్యూమరేటర్కి అన్నిటికి జీరోలు పెట్టండి. జీరోలు పెడితే ఇప్పుడు ఇది ఏ విధంగా తెగుతుందో చూడండి. ఇప్పుడు ఇది ఏ విధంగా పోతుంది 3 3s 9 అంటే 3 పాయింట్స్ లో వస్తుంది. ఇది 3 1s 3 3s 9 కదా 9 కంటే ఎక్కువ ఉందంటే 3 పాయింట్స్ లో ఇది వస్తుంది. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 9 తోటి 9 2s 18 9 3s 27 అంటే 9 1s 9 2 పాయింట్స్ లో ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 తోటి 15 3 16s 48 అంటే 16 పాయింట్స్ లో ఇది వస్తుంది. మరి దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైంది ఇక్కడ ఏంటంటే వచ్చాయి సపోజ్ -3 వచ్చింది -2 వచ్చింది -16 వచ్చింది వాటి తోలక వాల్యూస్. ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ లో పెట్టనున్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పాను స్మాల్ టు బిగ్ అని. వీటన్నిటిలో అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏది -16 అనేది స్మాల్ నెంబర్ అవునా కాదా. మరి -16 అనేది స్మాల్ నెంబర్ అయినప్పుడు ఇది దేని ద్వారా వచ్చింది ఏ భిన్నం ద్వారా -5/3 అనే భిన్నం ద్వారా వచ్చింది. కాబట్టి స్టార్టింగ్ లో -5/3 ఉండాలి. ఎక్కడెక్కడ ఉంది 1 లో ఉంది 3 లో ఉంది. కాబట్టి 2 కాదు 4 కూడా కాదు. నెక్స్ట్ -3 -2 ఈ రెండింటిలో మనకి చిన్నది ఏది స్మాల్ నెంబర్ -3 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది ఈ రెండింటిలో. మరి -3 మనకి దేని ద్వారా వచ్చింది -1/3 ద్వారా కదా వచ్చింది. కాబట్టి -1/3 అనేది ఆ నెక్స్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో -1/3 ఎక్కడ ఉంది -5/3 తర్వాత -1/3 ఎక్కడ ఉంది ఫస్ట్ లోనే ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ విధంగా భిన్నాలు ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు వాటికి మనం జీరోలు యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ 10 అయ్యింది ఇక్కడ 20 అయ్యింది ఇక్కడ 50 అయ్యింది. అప్పుడు 10 అనేది 3లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. 20 అనేది 9లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. 50 అనేది 3లో ఎన్ని టైమ్స్ పోతుంది 16 టైమ్స్ పోతుంది. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఇక్కడ మైనస్లతో వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతాయి. ఏదైతే అన్నిటికంటే పెద్ద వాల్యూ ఉంటుందో
అదే అన్నిటికంటే చిన్నది అవుతుంది మనకి. ఎందుకు? మైనస్లో ఉంది కాబట్టి. ఏదైతే అన్నిటికంటే చిన్నది ఉంటుందో అదే మనకి అన్నిటికంటే పెద్దది అవుతుంది మైనస్లతో ఉండేటప్పుడు. మరి మనకి అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి స్మాల్ టు బిగ్ పెట్టాలి. అందుకు అన్నిటికంటే ఫస్ట్ ఇది పెట్టాము, తర్వాత ఇది పెట్టాము, తర్వాత ఇది పెట్టాము. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 111 నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజానికి డయాగోనల్స్ కర్ణాలు ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి ఈ విధంగా 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అని అంటాం. వాటికి డయాగోనల్స్ మనము ఈ విధంగా త్రిభుజానికి మనము కర్ణాలు అనేవి గీయటం అవ్వదు. మనకి కర్ణాలు గీయడం అనేది కర్ణాలు అనేవి ఎక్కడి నుంచి ఏర్పాటు అవుతాయంటే చతుర్భుజాల నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం కర్ణాలు కనుక్కోవడానికి, ఒక బహుభుజికి కర్ణాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n × n-3/2. మరి ఇక్కడ మనకి త్రిభుజానికి అడిగాడు. త్రిభుజానికి భుజాలు ఎన్ని? 3 భుజాలు. కాబట్టి n ప్లేస్ లో 3 × 3-3/2. మరి ఇక్కడ 3 - 3 అంటే 0 అవుతుంది. 0తో దేన్ని మనం ఇంటూ చేసినా 0 కదా అయిపోతుంది. మరి 0/2 అన్నా కూడా 0 వస్తుంది. కాబట్టి త్రిభుజానికి మనము కర్ణాలు అనేవి గీయలేము. మరి ఫర్ సపోజ్ ఇప్పుడు చిత్రాస్త్రం ఉంది. చిత్రాస్త్రానికి ఎన్ని కర్ణాలు ఉంటాయంటే ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? చిత్రాస్త్రానికి 4 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి n ప్లేస్ లో 4 వేద్దాం. n అంటే 4 × 4 - 3 అంటే 1/2. 2 1s 2 2s ఏమొచ్చింది? 2 వచ్చింది. మరి మన చిత్రాస్త్రానికి ఎన్ని కర్ణాలు డయాగోనల్స్ గీయడం? 2 కదా. ఆ విధంగా కర్ణాలు, ఒక క్రమ బహుభుజి యొక్క కర్ణాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n × n-3/2. మరి త్రిభుజానికి 0 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. మనకి లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే సజాతి భిన్నాలు. మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఏది సజాతి భిన్నాలకు సంబంధించింది అని అంటున్నాడు. మనకి సజాతి భిన్నాలు అంటే ఏంటంటే మనకి ఎన్ని భిన్నాలు ఇచ్చినా అవి వాటిలో మనకి డినామినేటర్స్ ఉంటాయి కదా, అంటే హారాలు ఉంటాయి కదా. ఆ హారాలు సమానంగా ఉంటే అవి మనకి సజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. మనకి ఒక భిన్నం అంటే లవము బై హారం ఉంటది. నేను ఏం చెప్తున్నాను? హారాలు సమానంగా ఉండాలంటున్నాను. అంటే కింద ఉన్న వాల్యూస్ ఎప్పుడు కూడా సమానంగా ఉంటే ఎన్ని భిన్నాలు ఇచ్చినా కూడా అన్ని భిన్నాలు కూడా అన్ని ఫ్రాక్షన్స్ కూడా ఏమవుతాయి? లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు అవుతాయి. ఆ విధంగా హారాలన్నీ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నది ఎక్కడ ఉన్నది? ఇక్కడ చూడండి, ఈక్వల్ గా లేదు. ఇక్కడ వరకు ఈక్వల్ గా ఉంది కానీ ఇది కాదు. ఇక్కడ చూడండి, అన్ని దగ్గరలో కూడా 3 ఉంది. అన్ని దగ్గరలో హారాల్లో డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4 భిన్నాలు కూడా మనకి సజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి హారాలు సమానంగా లేనప్పుడు ఏమవుతుందని అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు అని అంటారు. మనకి ఈ మిగిలిన 3 ఉన్నాయి కదా, 3 ఆప్షన్స్ కూడా విజాతి భిన్నాలకి ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి మనకి కావాల్సింది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 the sum of the largest 4-digit even number and the predecessor of the largest 5-digit number. మనకి సమ్ చేయమంటున్నాడు. సమ్ అంటే ఏంటి? మొత్తం కనుక్కోమంటున్నాడు. దేని మొత్తం కనుక్కోమంటున్నాడు? లార్జెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్ అంటే 4 అంకెల అతి పెద్ద సరి సంఖ్య కనుక్కోమంటున్నాడు. మనకి 4 అంకెల్లో 4 digits లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 4 9s రాస్తే అదే మనకి 4 digit లో లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ మనకి 4 digit ఈవెన్ నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ 4 digit ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అన్నాడు. మరి మనకి ఇది సరి సంఖ్య అవుతుందా? సరి సంఖ్య అవ్వదు. అది సరి సంఖ్య అవుతుందా లేదంటే అంటే చివర ఉన్న యూనిట్ ప్లేస్ లో ఉన్న దాంతో పోల్చొచ్చు. చివర యూనిట్ ప్లేస్ లో 0 2 4 6 8 వీటిలో ఏదైనా ఉంటే అది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి 9 ఉంది. మరి 9 ఉందంటే అది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అవుతుంది. మరి మనకి దీని నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 10,000 అవుతుంది. ఇది ఈవెన్ నెంబరే కానీ 4 digit లార్జెస్ట్ నెంబర్ అవ్వాలన్నాడు కదా. 4 digit లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. మరి ఇది 5 digits అయిపోతుంది అంటే ఇది కాదు. దీనికంటే ముందు నెంబర్ మనం తీసుకోవాలి. అప్పుడు 4 digits లో లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ 999 అవుతుంది. మనకి దానితో పాటు ఇంకేం కనుక్కోమన్నాడు? ద ప్రెడిసెసర్ అంటే ముందు సంఖ్య, పూర్వ సంఖ్య అని అంటారు. ప్రెడిసెసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 digit నెంబర్. మనకి లార్జెస్ట్ 5 digit నెంబర్ ఏంటి? 5 9s రాస్తే అదే మనకి లార్జెస్ట్ 5 digit నెంబర్ అవుతుంది. దానికి ప్రెడిసెసర్ నెంబర్, దీనికి ముందు నెంబర్ కనుక్కోమంటున్నాడు. దీనికి ముందు నెంబర్ ఏంటి?
ఇదే కదా, దీనికి ముందు నెంబర్ ఇదే కదా అవుతుంది. ఇప్పుడు మనకి ఈ రెండింటికి వాడు ప్లస్ చేయమని చెప్తున్నాడు, సమ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటంటే ఈ రెండింటికి మనకు ప్లస్ చేయమన్నాడు. 8 8 16 6 1 9 9 18 1 19 9 1 9 9 18 1 19 9 1 మళ్ళీ 19 9 1 9 1 10 అంటే 10,000 సారీ 1,09,996. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? 1,09,996. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు అడిగింది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనలేదు, లార్జెస్ట్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నెంబర్ తోటి డైరెక్ట్ గా ఈ నెంబర్ ని ప్లస్ చేసేస్తారు. అప్పుడు మనకి ఏమొస్తుంది? 997 వస్తుంది. అది కూడా ఆప్షన్స్ లో ఉంది. కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది తీసుకోవాలి. అలాగే ప్రిడిసెసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్, మనకి 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ తీసుకోమని చెప్పలేదు, దానికి ప్రిడిసెసర్ నెంబర్ తీసుకోమని అంటే ఇది తీసుకోవాలి. మరి ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఆన్సర్ మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ది 114. ఏ షాప్ కీపర్ రైజ్డ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ బై 50% ఆన్ కాస్ట్ ప్రైస్, దెన్ ద డిస్కౌంట్ హీ హ్యాస్ టు గివ్ ఆన్ మార్క్డ్ ప్రైస్ సో యాజ్ టు గెట్ ఏ ప్రాఫిట్ 20% ఈజ్. అంటే ఒక వస్తువు యొక్క కొన్న వెలపై 50% పెంచాడు. అంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే దాని మీద 50% పెంచాడు అంటే 150 అవుతుంది. ఈ 150 అనేది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు వాడేమంటున్నాడు? టు గెట్ ఏ ప్రాఫిట్ 20%. అతనికి 50% ఇక్కడ 100 150 చేశాడు, కానీ మనకి ఇడికి 50% లాభం అక్కర్లేదు, 20% లాభం వస్తే చాలు అని అంటున్నాడు. అంటే వాడు కాస్ట్ ప్రైస్ 100 కొన్నాడు, 20% లాభం రావాలి అంటే 100ది ఖచ్చితంగా 120 రూపాయలకి అమ్మాలి. అంటే 100 రూపాయల వస్తువు 150కి చెప్పి 120కి ఇవ్వాలి. ఆ విధంగా ఉంటే మనకి వాడికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అని అంటున్నాడు. ఇక్కడ 120కి అమ్మాలి, 150కి చెప్పాలి. అంటే మార్కెట్ ప్రైస్ 150 చెప్పి 120కి అమ్మాలి. అంటే అక్కడ డిస్కౌంట్ ఎన్ని రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కరెక్ట్ గా అనండి. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటించేది, అవతల వాడికి చెప్పేది 150 రూపాయలేని, కానీ వాడు ఎంతకి ఇస్తాడు? 120 రూపాయలకే ఇస్తాడు. అప్పుడు ఎంత తగ్గించినట్టు? 30 రూపాయలు తగ్గించినట్టు. దేని మీద తగ్గించినట్టు? మార్కెట్ ప్రైస్ ప్రకటన వెలపై తగ్గించినట్టు. కాబట్టి ఈ 150 రూపాయల మీద 30 రూపాయలు తగ్గించాడు. అదే మనకి రుసుము శాతం డిస్కౌంట్ అవుతుంది. ఎంత పర్సెంటో చూద్దాం. 31 35 5 520 అంటే 20% అనేది వాడు డిస్కౌంట్ ఇస్తే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా చూడండి, మనోడు ఒక వస్తువుని 100 రూపీస్ కొన్నాడు, అది మార్కెట్ ప్రైస్ అవతలి వాడికి 150 అని చెప్పాడు. మార్కెట్ ప్రైస్ ప్రకటించాడు 150 రూపాయలకి, కానీ మనోడికి 100 రూపాయలు చెప్పి 150 రూపాయలకి ఇవ్వాలన్నంత ఆశ లేదు. మనోడికి ఏంటంటే 20 రూపాయలు లాభం వస్తే చాలు, ఎందుకంటే 20% లాభం వస్తే చాలు. కాబట్టి 100 రూపాయలు కొన్నప్పుడు 120 రూపాయలకి అమ్మితేనే 20% లాభం వస్తుంది. కానీ మనోడు చెప్పింది ఎంతకి? 150కి, అమ్మింది ఎంతకి? 120కి. మరి ఆ డిఫరెన్స్ ఎంత తగ్గించినట్టు? 30 రూపీస్ అనేది తగ్గించాడు. మనకి శాతం కావాలి, డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. 30 రూపాయలు తగ్గించాడు. దేని మీద తగ్గించాడు? మార్కెట్ ప్రైస్ 150 మీద 30 రూపాయలు తగ్గించాడు. కాబట్టి 30/150 ఇంటూ 100 ఎందుకు వేసాము అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ మనకు కావాలి. కాబట్టి 31 35 5 520 అప్పుడు 20% అనేది వాడు డిస్కౌంట్ ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము 7వ తారీఖు అక్టోబర్కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కి సంబంధించి అన్ని బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.